హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొకసారి ఈ రీతిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనం ఆయన వాక్యమును ధ్యానించటానికి, ప్రార్థించటానికి, ఆయన చేసిన కార్యాలను, అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకునడానికి ప్రభు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయనకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మహాకృప వలన ఆగస్టు 8, 9 తారీఖుల్లో సింగపూర్లో ఉన్న తెలుగువారి మధ్య సువార్త సేవ చేయడానికి ప్రభు సహాయం చేసి ఉన్నాడు. ఇక్కడ మెథడిస్ట్ చర్చ్లో ఏర్పాటు చేసిన ఈ తెలుగు మీటింగ్లో హాజరైన వారు కొద్దిమంది అయినప్పటికీ ఎంతో అవసరతతో ఉన్నవారుగా ఉండటం గమనించి ప్రభువును స్తుతించాం. క్రీస్తు సైన్యమై సమైక్యమై పదన రంగమందు దూకుదా, సజీవ వాక్య కరవాలం దూసి చీకటి శక్తులను కూల్చుదా. క్రీస్తు సైన్యమై సమైక్యమై పదన రంగమందు దూకుదా, సజీవ వాక్య కరవాలం దూసి చీకటి శక్తులను కూల్చుదా. క్రీస్తు సైన్యమై సమైక్యమై. ఇప్పుడు సింగపూర్లో జరిగిన మీటింగ్లో 2వ దినమున ఇవ్వబడిన వర్తమానంలోని మొదటి భాగాన్ని విందాం. రాజులైన యాజక సమూహమై రాజవంశపు గౌరవార్థమై, రాజులైన యాజక సమూహమై రాజవంశపు గౌరవార్థమై, రాజటీవితో సదా రాజభక్తితో, రాజటీవితో సదా రాజభక్తితో రాజ్యమునకి పోరాడెదం, రాజు యేసుతో నిలచెదం. క్రీస్తు సైన్యమై సమైక్యమై. కీర్తన 43 5వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. మనందరికీ తెలుసు మనకు ప్రాణం ఉందని. ఉందా? ఉందా? ఎక్కడుంది? ఎక్కడుందో మనకు తెలియదు, కానీ మనకు ప్రాణం ఉంది. నా ప్రాణం బాగుంది అంటారు, నా ప్రాణం ఉసూరు మట్టుంది అంటారు, నా గుండె మండుతుంది అంటారు, నా మనసు బాగోలేదు అంటారు, ప్రాణం బాగోలేదు, అన్నం తినబుద్ధి లేదు అంటారు. సో ఈ అనుభవం మనకుంది. నీలో ఇంకొకరున్నారు. నేల మట్టిని తీసి వాడి నాసికారంధ్రముల్లో ఊదినప్పుడు నరుడు ప్రాణాత్మలను కలిగిన వాడయ్యాడు. శరీరం, ఆత్మ రెండుకి పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో ఒక్కొక్కసారి మనం కూర్చొని ఆలోచించుకుంటున్నాం. ఆ ధనవంతుడు అన్నాడు, ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, అనేక సంవత్సరములు నీకు అవసరమైన ఆహారాన్ని సిద్ధపరిచారు. దేవుడు అన్నాడు అతనితో, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, ఈ రాత్రి నీ ప్రాణము నీ యొద్ద నుండి తీసివేసిన ఎడల నువ్వు సంపాదించినవన్నీ ఎవరి వగును? బట్ ఈ రోజుల్లో ప్రాణమా తిను, తాగు, సంతోషించు అనేవాళ్ళు కొద్దిమందేనండి. ఒకవేళ ఎవరన్నా ఉన్నా కూడా వాడు అనేది కొద్దిసేపేనండి. ఎంతసేపు? ఆ తినేసేపే. ఒకవేళ భ్రాంతి తాగేవాడు ప్రాణమా తాగు, ప్రాణమా తాగు అంటాడేమో, కాసేపు ఆహా ఆహా అంటాడేమో, మొత్తం ఎత్తికెక్కేదాకా. ఆ తర్వాత కుప్పలు పడిపోతాడు.
కాబట్టి నిజంగా మనుషుడు ప్రాణాన్ని ఆనందపరుచుకోలేకపోతున్నాడు. ఈ రోజుల్లో నేను గమనించింది ఏంటంటే చాలామంది ప్రాణం కృంగిపోతుంది. డిప్రెషన్ అంటారు ఇంగ్లీష్లో కదా, కృంగుదల. ఎడ్యుకేటెడ్లో కానివ్వండి, అన్ఎడ్యుకేటెడ్లో కానివ్వండి, ఏ పట్టణంలో ఉండనివ్వండి, ఏ పల్లెటూరులో ఉండనివ్వండి, ఏ స్థితిగతుల్లో ఉండి, వివాహం అయినోళ్ళు కానివ్వండి, వివాహం అవనోళ్ళు కానివ్వండి. కొంతమంది అంటుంటారు, ఈ పెళ్లి చేసుకున్నాక నా ప్రాణానికి ఏముళ్ళలాగా దాపరించాడు అంటది పాపం ఆమె. ఈయనంటాడు, నాకెక్కడ దొరికిందిరా బాబు, ఇది దెయ్యం అంటాడు ఆయన. గట్టిగా అడిగితే ఎక్కడ దొరికిందంటావు, మీరు ఎలా మ్యారేజ్ అయిందంటే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామంటారు. పైగా మళ్ళీ మరి మీరే ఎత్తుక్కొని చేసుకున్నారు కదా, మీరే అనుకోలేదు, నేను ఎట్టంటున్నాను అనుకోలేదు, ఇట్టవుద్దని అనుకోలేదు అంటున్నారు. పోనీ పెళ్లి చేసుకుని వాళ్ళని అడగండి, మీరు బాగున్నారా? పెళ్లి కానివాడు తిప్పలు వాడుకుంటాయి. ఇంకా ఎందుకు స్టేజ్ మీద చెప్పడం. ఈ అంచెదినాల్లో సాతానుడు మనుషుల్ని కృంగతీసేస్తున్నాడండి. ఒక విధమైన డిప్రెషన్. డబ్బులు లేనివాడికి డబ్బులు లేవని దిగులు, డబ్బులు ఎక్కువ ఉన్నవాడికి ఇన్కమ్ ట్యాక్స్ వాడు పట్టుకుంటాడని దిగులు. ఏంటండి, డబ్బులు ఉన్నవాడికి దిగులు, డబ్బులు లేనివాడికి దిగులు. డబ్బులు ఎక్కువ ఉంటే నన్ను ఎవడని చంపేస్తాడేమో భయం వాడికి. సో ఏదో ఒక వేదన, ఒక పోరాటం ప్రతి వాడిని కృంగదీస్తుంది. మీకు ఎప్పుడైనా అటువంటి అనుభవం ఉందా? ఎప్పుడైనా మీరు కృంగిపోయారా? ఏదైనా మిమ్మల్ని అప్సెట్ చేసిందా? ఎప్పుడైనా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారా? ఎప్పుడైనా మీరు ఒక విధమైన నిరుత్సాహంలోకి వెళ్ళిపోయారా? అలాంటి అనుభవం మీకు ఉందా? ఉందన్నోళ్ళు ఏమనుకోకుండా చేసి చూపిస్తారా? అదేం తప్పు కాదు, పాపం కాదు. లేదన్నోళ్ళకి అసలు జీవం ఉందో లేదో. తప్పకుండా ఈ లోకంలో జీవించినవాడు అన్ని సమయాల్లో కాకపోయినా ఏదో ఒక సమయంలో కృంగక తప్పదు. నీవెక్కువ ప్రేమించిన నీ కుమారుడు అకస్మాత్తుగా చచ్చిపోయాడు అనుకోండి, ఎట్టుంటుంది? హ్యాపీగా ఉండవా? విశ్వాసం అంటావు, మంచి మార్పు చెప్పులు చెప్తావు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక యాక్సిడెంట్ అయింది, నీ కాలు విరిగిపోయింది అనుకోండి, హ్యాపీగా ఉంటావా? గబక్కన నీ ఇంట్లో దొంగలు పడ్డారు, డబ్బులన్నీ పోయినాయి అనుకోండి, నువ్వు చర్చికి వచ్చినప్పుడే పోయినాయి అనుకోండి, ఇప్పుడే బాధపడేరు. ఎప్పుడన్నా కొందరు చెప్తుంటారు, మొన్న ఒకరు చెప్తున్నారు, నేను చర్చికి వచ్చామండి, ఎవడో దొంగోడు కిటికీల నుంచి రాడేసి లాగేసాడండి, చాలా డిస్కరేజ్ అయిపోయామండి. చర్చికి వెళ్ళినప్పుడు ఎందుకు జరగాలి నాకు ఇది? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నాకు ఎందుకు కష్టం రావాలి? చూడండి, ఏదో రీతిగా మనల్ని అప్సెట్ చేయాలని సైతాన్ ప్రయత్నిస్తుంటాడు. వాడి పని ఏంటంటే మనల్ని కృంగదీయాలి, బలహీనపరచాలి, నిరుత్సాహపరచాలి. బట్ తప్పకుండా మీరు చెయ్యెత్తిన ఎత్తకపోయినా, ఈవెన్ ఎ మ్యాన్ లైక్ మీ హ్యావ్ లాట్ ఆఫ్ డిప్రెషన్స్ ఐ హ్యావ్ అండర్వెంట్. ఎన్నో కృంగుదల సన్నివేశాలను దాటొచ్చాను, నేను దాటుతూ ఉన్నాను. పోరాటాలు, నష్టాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, నిందలు, అపనిందలు, రకరకాలైనవి మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఒప్పుకోకపోయినా తప్పకుండా కృంగుదల మానవ జీవితానికి ఈ లోకంలో కలుగుతుంది. అయితే కృంగిన వేళలలో నువ్వేం చేస్తున్నావు అన్నదే ముఖ్యమైన విషయం. బాధ కలిగినప్పుడు, నిరుత్సాహం కలిగినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నదే ముఖ్యం. లోకంలో ఉన్నవాళ్ళు బాధ కలిగినప్పుడు మత్తు సేవిస్తారు, బాధ మర్చిపోతారు. మనసు బాగలేనప్పుడు మార్కెట్కి వెళ్ళిపోతారు, షాపింగ్ చేసుకుంటూ ఎంటర్టైన్ చేసుకుంటారంట. మనసు బాగపోతే సినిమాకి వెళ్ళిపోతారంట. సో ఇలాగ ఏదో విధంగా వాళ్ళు నిద్ర మాత్రం వేసుకుని నిద్రపోతారంట. ఇలా ఏదో విధంగా వేరే విరుగుడులు చూస్తున్నారు. అయితే దేవుని బిడ్డలమైన మనకి ఆ విరుగుడు నిరంతరమైనది కాదు, అది తాత్కాలికంగానే ఉంటుంది. కానీ దేవుని బిడ్డలమైన మనం ఎలా డిప్రెషన్ను ఫేస్ చేస్తున్నాం, ఎదుర్కొంటున్నాం అనేది బైబిల్లో నుంచి మనం నేర్చుకుంటే, దావీదు గొప్ప ప్రార్థనాపరుడు, మంచి వీరుడు, మంచి అందగాడు, మంచి ప్రవీణత కలిగిన వాడు, వాయిద్యాలు వాయించేవాడు, ఎర్రనివాడు. ఆయన గురించి చాలా బయోగ్రఫీ చదివారంటే చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా చక్కటి వ్యక్తి, గొలియాతును చంపినవాడు, రాజుగారికి అల్లుడయ్యాడు, దేవుని చేత అభిషేకించబడ్డాడు. అయితే అతని జీవితంలో ఎన్నోసార్లు కృంగిపోతూ ఉండేవాడు. ఆ కృంగిపోయిన సమయంలో రాసుకున్న కీర్తనలో కీర్తనైన, ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు.
ఎప్పుడైనా మీరు ఆగి ఆలోచించారా? ఏంటి నా మనస్సు బాగోలేదు ఇవాళ, ఏంటి ఏదో పోగొట్టుకున్నట్టు అనుభవం ఉంది నాకు, ఏదో దిగులు నన్ను పీకుతుంది ఏంటి, ఏదో చింత నన్ను ఏలుతుంది ఏంటి అని ఎప్పుడైనా మీరు కూర్చొని ఆలోచించారా? లేక దాన్ని దిగమింగుకోవడానికో దానికి వేరే విధమైన ఉపశమనం పొందడానికో ప్రయత్నిస్తున్నారా? బైబిల్లో సంసోను ఉన్నాడు. ఎవరంటే ఆయన నాజీరు చేయబడ్డవాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుని చేత ఏర్పరచబడిన వాడు. దేవుడు ఆయన్ని అభిషేకించి ఫిలిష్తీయుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక వ్యక్తి, బలాఢ్యుడు, సూర్యుడు, వీరుడు. కానీ అతని జీవితంలో ఒకసారి కృంగుదలకు చోటిచ్చాడు. చాలా కృంగిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం చదివితే, ఆమె అనుదినము ప్రాణము విసికి, అంత గొప్పవాడికి ఏం విసికిందంట? ప్రాణం విసిగిపోయింది. ఎందుకంటే ఆమె అనుదినము అతనిని మాటలతో శోధిస్తుంది. ఎవరామె? ఒక వేశ్య. అతడు పాపానికి చోటిచ్చాడు, వేశ్య దగ్గరికి వెళ్ళటం అలవరుచుకున్నాడు. ఆ వేశ్య దగ్గరికి వెళ్ళి తన యొక్క సమయాన్ని వృధాపరుచుకుంటున్నాడు. అది తప్పు అని తెలుసుకున్నప్పటికీ అక్కడి నుంచి బయటకు రావటం లేదు. ఆమె తనను మోసం చేస్తుందని తెలుసుకున్నప్పటికీ అక్కడే ఉంటున్నాడు. ఇక ఆమె మాటలతో విసిగిస్తూ ఉందంట. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా, నువ్వు నాకు ఎందుకు నిజం చెప్పవు, నీ బలం ఎక్కడుందో చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు అని గించుకుంటున్నప్పుడు సమయంలో ప్రాణము విసిగిపోయి మారు మనసు పొందను అనుందా? ప్రాణము విసిగి పారిపోయాను అనుందా? ప్రాణము విసిగి ఆ స్త్రీని విడిచి ప్రభు సన్నిధికి పరిగెత్తను అని ఉంటే అది ఉండాలి. అసలు అక్కడ ఏముండాలి? విసిగిపోయిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. నా పాపం నాకు సంతృప్తిని ఇవ్వటం లేదు, నేనున్నది నన్ను సంతోషపరచడం లేదు, నేను పరిస్థితి సరైంది కాదు అని ఆ స్థలంలో నుంచి బయటికి రావాలి. లేక కనీసం ప్రాణము విసిగిపోయిన వాడు, నా ప్రాణమా నీ వేళ నాలో తొందరపడుచున్నావు, నా వేళ నాలో కృంగి ఉన్నావు, నాయనా నాకు సహాయం చేయి అని నోరు తెరిచి దేవునికి ప్రార్థన చెయ్యాలి. దానికి బదులు ఏం చేశాడు చూడండి తర్వాత వచనంలో. ఆమెకు తెలియజేస్తాడేంటండి, దేవుడు తెలియజేయమంటే. ప్రాణము విసిగిపోయి అసలు సీక్రెట్ ఆమెకు చెబుతున్నాడు. ఇది నా ప్రాణం విసిగిపోయిన వాడు మరింత విస్తృతమైన పరిస్థితుల్లో చిక్కుకుపోతున్నారు. కారణం ప్రభువు సన్నిధికి రాని మూలాన. నీ పాపము నీకు విరక్తి కలుగు చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ప్రభువు దగ్గరికి వెళ్ళడం నేర్చుకోవాలి. కానీ సంసోను ప్రభు సన్నిధికి వెళ్ళలేదు కనుక వెళ్ళక ప్రాణము విసిగి చావగోరాడని ఉంది బైబిల్లో. అంతా పోగొట్టుకున్న తర్వాత ఏడ్చాడు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుడు అతన్ని కనికరించాడు. అది వేరే కథ. ఏలియా అనే దైవజనుడు ఉన్నాడు బైబిల్లో. ఆయన చాలా గొప్ప ప్రవక్త. ఆకాశం నుంచి అగ్ని దింపి బయలుదేవత బలిపీఠం మీద ఉన్న పశువులన్నిటినీ దహించిన వాడు, అబద్ధ ప్రవక్తలందరినీ సంహరించిన వాడు. అతని కూడా ఒకసారి కృంగిపోయాడు. ఎందుకు కృంగాడు అని అడిగితే, యెజబెల్ అంది నీ ప్రాణం తీస్తాను అందంట. అంతే. నీ ప్రాణం తీస్తాను అంటే ఆ మాట విని తన ప్రాణాన్ని కాపాడుకోవాలని పరుగెత్తి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై నేను ఇక చేసింది చాలు, నన్ను చంపి అని ప్రార్థన చేస్తున్నాడట. ఏంటండి ఏమపేక్ష? ఈ రోజుల్లో అనేక మందిని పట్టి పీడిస్తున్నది ఏమపేక్ష తెలుసండి? చచ్చిపోతా, చస్తే బాగుండు. మాట్లాడితే ఈ రోజున కొంతమంది ఎందుకు వచ్చిన బతుకు, బతుకు, చిచ్చి నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు, చచ్చిపోతా, మా ఆయన నన్ను అర్థం చేసుకోవట్లేదు, చచ్చిపోతా, మా నాయన నన్ను అర్థం చేసుకోవట్లేదు, పారిపోతా. ఇదే చూస్తున్నాను చూడండి. ఏమపేక్ష? మరణాపేక్ష. చచ్చిపో 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 అనే పాట అంటే సైతాన్ ఈ మధ్య భలే పాడుతున్నాడట. ఏమి హెడ్ ఫోన్స్ లేకుండా కూడా చెవులు వినపడుతుంటుంది. అది మీకు ఎప్పుడు వినపడిందా లేదా తెలియదు. ఎప్పుడు వినపడలేదా? జాగ్రత్తగా ఉన్నాడు, మెలకుగా ఉన్నాడు. చచ్చిపో 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 చచ్చిపో. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే నెంబర్ ఎక్కువైపోతుందండి ఈ దినాల్లో.
ఎటువంటి సంతృప్తి లేక, కృంగిపోయిన సమయాలలో గురి లేక, వారికి బయటపడే దారి లేక వారి జీవితాలను అంతం చేసుకుంటున్నారు. ఇంత గొప్ప దైవజనుడు కృంగిపోవడానికి కారణం ఏంటి? ఒక స్త్రీ మాట విని భయపడిపోవాల్సిన అవసరం ఏంటి? ఆ సమయంలో దేవునికి మొరపెట్టడానికి బదులు మరణాపేక్ష కలిగిన వాడయ్యాడు. దేవుడు అతన్ని ప్రేమించాడు కాబట్టి దూతను పంపించి అతన్ని బలపరిచి, నువ్వు చావనవసరం లేదయ్యా, నీకోసం నేను అగ్నిరథాలు పంపిస్తున్నాను, నీవు శరీరధారిగానే పరలోకానికి రావాలన్న విషయాన్ని తెలియచేసి ఆ రీతిగా ఆయన్ని బలపరిచాడు. అది వేరే సంగతి, అది వేరే కథ. ఇవన్నీ చెప్పాలంటే వేరే ప్రసంగాలు అవుతాయి. కానీ ఇదే దావీదు ఎన్నోసార్లు కృంగిపోయాడు. తనకు పిల్లనిచ్చిన మామే తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. తన అన్నలు తనను ద్వేషించాడు. మరి అనేక రీతులుగా తను నష్టపోయాడు, కష్టపడ్డాడు, బాధలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు. అతడు అభిషేకించబడిన తరువాత కూడా ఇంచుమించు 20 సంవత్సరాలు పట్టింది సింహాసనం ఎక్కడానికి. ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని గుహల్లో, కొండల్లో దాక్కోవటం మొదలుపెట్టాడు. ఒక చిన్న గుంపు తయారయ్యారు, 400 మంది. వారితోటి యుద్ధం చేస్తూ దేవుని చిత్తంలో సాగుతున్నారని సంతోషపడుతూ ఉన్నప్పుడు వారు ఒక చోటకి యుద్ధానికి వెళ్ళి వచ్చేటప్పటికి వారు ఉన్నటువంటి ఆ విడిదిలో, ఆ యొక్క క్యాంపులో ఉన్న ఆ 400 మంది కుటుంబాలను శత్రువు వచ్చి ఎత్తుకుపోయాడు. వారి ఇళ్ళన్నీ కాల్చేశాడు. పిల్లలు, భార్యలు, వస్తువులు అన్ని దోచుకుపోయారు. బూడిద మిగిలింది. అక్కడికి వచ్చినప్పుడు ఆ 400 మందితో వచ్చిన దావీదు చూసినప్పుడు బైబిల్లో రాయబడింది, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో, దావీదు మిక్కిలి దుఃఖపడెను. చాలు, అక్కడ ప్రాణం విసిగిపోయింది అందరికీ కూడా. ఏడవలేనంత బిగ్గరగా ఏడ్చారండి. ఎందుకంటే బిడ్డలు దోచుకోబడ్డారు, భార్యలు లేదు, కుటుంబం లేదు, ఆస్తి లేదు, సమస్తం పోయింది. కాబట్టి ఆ సమయంలో ఎంతో వేదన చెందారు. అక్కడ దావీదు కుటుంబం కూడా దోచుకొనబడింది. తనతో ఉన్న వారందరూ దోచుకొనబడ్డారు. ఇక దావీదు పోనీలే, కుటుంబం పోయినా నాతో ఉన్న 400 మంది ఉన్నారనుకుంటా వీళ్ళు ప్రాణం విసికి దావీదు మీద రాళ్ళు విసిరి నీ వలనే వచ్చింది అంతా అని తిరగబడ్డారట. ఇక అప్పుడు ఎంత కృంగిపోయి ఉంటాడు. కానీ అటువంటి పరిస్థితుల్లో బైబిల్లో రాయబడి ఉంది తర్వాత వచనంలో, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఈ రాత్రి ఇదేనండి మీకు సందేశం. ఈ లోకంలో కృంగుదలలు, డిస్కరేజ్మెంట్స్, డిప్రెషన్స్, కష్టాలు, శ్రమలు, నిందలు, బాధలు, పోరాటాలు ఉండక తప్పవు. అయితే యేసుక్రీస్తుని ఎరిగిన వారు అటువంటి పరిస్థితుల్లో కృంగిపోరు, మరణాపేక్ష గల వారిగా మారిపోరు, ఇతరుల మీద తిరగబడే వారిగా ఉండరు. కానీ దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటారు. కృంగిన వేళలలో యేసుని గుర్తు చేసుకోరండి. ఎప్పుడూ కృంగిపోవద్దు. కృంగిన వేళలలో యేసును గుర్తు చేసుకోండి. డిస్కరేజ్ అయిన సమయాలలో ప్రభువును గుర్తు చేసుకోండి. మనుషులు మిమ్మల్ని అపార్థం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ఆయన మిమ్మల్ని బాగా ఎరుగును, మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. మీ యథార్థతను ఆయన నిరూపిస్తాడు. అంతేగాని అటువంటి సమయంలో మీరు కృంగిపోవద్దు, తిరగబడవద్దు. When you are going through difficult circumstances, you will either become bitter or better. అంటే కష్టమైన క్లిష్ట పరిస్థితుల్లో నుంచి మీరు వెళ్ళేటప్పుడు మెరుగ్గా అవుతారు, లేకపోతే చేదైపోతారు. ఇప్పుడు రాడికల్స్, నక్సలైట్స్, నాస్తికులు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారు? అటువంటి పరిస్థితుల్లో వారు తిరగబడి దేవుడు లేడని క్రూరత్వానికి చోటిచ్చి వారు విపరీతమైన వ్యక్తులుగా తయారవుతున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో గబుక్కలు ఏదో జరిగిందని దేవుడు లేడు అనబాకండి. గబుక్కలు జరిగి దేవుడు ఎందుకు నా ప్రార్థన వినలేదు అనకండి. దేవుడు నాకు సాయం చేయలేదు అనకండి. అన్ని సమయాలలో దేవుని యందు నిరీక్షణ ఉంచండి. నా ప్రభు ఉన్నాడు, నన్ను విడిపిస్తాడు, నా యథార్థతను నిరూపిస్తాడు, ఆయన యందు నేను నిరీక్షణ ఉంచి ఉన్నాను. దేవుని యందు నిరీక్షణ ఉంచిన వాడు సింహాసనం మీద కూర్చుంటాడు. చివరిగా వచనాన్ని చూసి ప్రార్థన చేసుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము
జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. దయచేసి తలను వంచండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృంగిపోయి ఉన్నావా? నన్నెవరూ అర్థం చేసుకోవటం లేదు అని దిగులు పడుతున్నావా? నా ఉద్యోగం పోయిందే అని చింతిస్తున్నావా? నా టార్గెట్ నేను ముగించలేకపోతున్నానే, నా ప్రాజెక్ట్ నేను చేయలేకపోతున్నాను, నా పని నేను ముగించలేకపోతున్నానే అని ఒత్తిడికి చోటించావా? నా భర్త నన్ను అర్థం చేసుకోలేదే, నా భార్య అర్థం చేసుకోలేదే, నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోవడం లేదే అని దిగులు చెందుతున్నావా? నా లవ్ ఫెయిల్ అయిందే అని చింతిస్తున్నావా? పరీక్షించుకో, అది నిజమైన ప్రేమేనా? ఆర్థికమైన ఇబ్బందులు కలిగాయని ఎన్నో రీతిలుగా మనుషులు చింతిస్తున్నారు. ఏ చింత అయినా, ఏ పరిస్థితి అయినా విడిపించే యేసు ప్రభు ఉన్నాడని, ఆదరించే ప్రభు ఉన్నాడని, పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేవాడు ఆయనని నమ్ము. నిరీక్షణ వచ్చు, నీ దేవుని యందు నిరీక్షణ వచ్చు. ఆయన నమ్ము, ఆయన నీకు సమస్తము ఇస్తాడు. మనుషులు నమ్మి మోసపోయావా? నష్టపోయావా? సంసోను దెలీలాను నమ్మి మోసపోయి ప్రాణం విసిగిపోయింది. మనుషులకు భయపడిపోతున్నావా? ఏలియా యెజబెలుకు భయపడి మరణాపేక్షతో నిండిపోయాడు. మనుష్యులకు భయపడడం వల్ల ఉరి వచ్చును. దేవునికి భయపడు. ఏ మనుష్యుడు ఏ హాని నీకు చేయలేడు ఆయన చిత్తం లేకుండా. నా దేవుని చేతుల్లో నేను ఉన్నాను అని విశ్వసించు. చుట్టూన వారు నిందలేశారని కృంగిపోతున్నావా? పరిస్థితులు తారుమారాయని బాధపడుతున్నావా? దావీదును చూడు, దేవుని యందు నిరీక్షణ ఉంచాడు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందాడు. ఈ రాత్రి నీ జీవితము కృంగి ఉంటే లేవనెత్తడానికి, నిరుత్సాహంతో ఉంటే నిన్ను ఆదరించడానికి, దిగులు చింతతో నీవు నిండి ఉంటే నిన్ను దీవించడానికి యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. నన్ను విలువ పెట్టి కొన్నావు కనుక నేను నీ సొత్తుగా ఈ రోజు నుంచి జీవిస్తాను, నీ సాక్షిగా బ్రతుకుతాను, నీ యందు నిరీక్షణ ఉంచుతాను, నాకు సహాయం చేయి ప్రభువా అన్నవారు దయచేసి మీ కుడి చేతి చూపించండి. ఒక చిన్న ప్రార్థన చేసి కూడికను ముగిస్తున్నాం. మిమ్మల్ని తండ్రి, ఈ సమయంలో నీ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాము. నీ వాక్యములో ధ్యానించినట్లు ఏదో ఒక పరిస్థితిలో మేమందరము కృంగి ఉన్నామయ్యా. అనేక రకాలుగా సాతాను మమ్మల్ని కృంగదీయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడయ్యా. అయినా నీవు మాకున్నావని, నీ నామమునందు నిరీక్షణ ఉంచిన వారికి విడుదల ఉందని ఈ రాత్రి మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకే నీకు వందనములు. మనుషులు మమ్మల్ని నిందించిన, మా మీద అపనిందలు వేసిన, మాకు ఆర్థికమైన ఇబ్బందులు కలిగిన, అనవసరమైన ఒత్తిడులు కలిగిన, అనుకొనని విపత్తులు ఏర్పడ్డ, పరిస్థితులు తారుమారై తట్టుకోలేని వేదన అనుభవించవలసిన పరిస్థితులు వచ్చినా మేము కృంగక సమస్తమును జయించిన యేసునందు విశ్వాసం వచ్చినట్లు, నిరీక్షణ వచ్చినట్లు, ఆపత్కాలములలో నీకు మొరపెట్టినట్లు, శ్రమ దినమున కృంగిని ఎడల చేతగాని వాడు అవుదు అన్నావు కనుక శ్రమలలో నీకు దగ్గరగా చేరుటకు, శ్రమలలో నీకు మరింత సన్నిహితులవుటకు మాకు సహాయం ఇచ్చింది. ఇక్కడ కూర్చున్న వారి ఒక్కొక్కరి హృదయ స్థితిని నీ వెరిగిన దేవుడము. ఏ రీతిగా ఎవరిని సాతాను కృంగదీయాలని ప్రయత్నిస్తున్నాడో అట్టి సాతాను కార్యాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పాల్గొనుచున్నాము. అనారోగ్యం ఉందనో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనో, మనుషులు నా మీద అపనిందలు వేశారనో, పరిస్థితులు తారుమారు అయ్యాయనో కృంగి విసిగిపోయిన వారిని ఈ రాత్రి నీవు ఆదరించు నాయన. లేవనెత్తు ప్రభువా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అన్న ధైర్యంతో ఇక్కడ నుండి వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ రోజు నుండి ఒక ప్రత్యేకమైన అనుభూతిని, అనుభవాన్ని, ఆధ్యాత్మిక బలమును, అభిషేకమును మేము పొంది నీ సాక్షులుగా జీవించుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి.
క్రీస్తు సైన్యమై సమైక్యమై కదన రంగమందు దూకుదా సజీవ వాక్య కరవాలం దూసి చీకటి శక్తులను కూల్చుదా క్రీస్తు సైన్యమై సమైక్యమై రాజులైన యాజక సమూహమై రాజవంశపు గౌరవార్థమై రాజులైన యాజక సమూహమై రాజవంశపు గౌరవార్థమై రాజటీవితో సదా రాజభక్తితో రాజటీవితో సదా రాజభక్తితో రాజ్యమునకి పోరాడెదం రాజు యేసుతో నిలచెదం క్రీస్తు సైన్యమై సమైక్యమై జీవితమే అవిరామ సంగ్రామం సర్వాంగ కవచమీ ధరించుకొందము జీవితమే అవిరామ సంగ్రామం సర్వాంగ కవచమీ ధరించుకొందము విశ్వాస వీరులై అపవాదినోడించి విశ్వాస వీరులై అపవాదినోడించి సిలువ ధ్వజం ఎగురవేసెదం క్రీస్తు మహిమ ధరలు చాటెదం క్రీస్తు సైన్యమై సమైక్యమై కదన రంగమందు దూకుదా సజీవ వాక్య కరవాలం దూసి చీకటి శక్తులను కూల్చుదా క్రీస్తు సైన్యమై సమైక్యమై కదన రంగమందు దూకుదా సజీవ వాక్య కరవాలం దూసి చీకటి శక్తులను కూల్చుదా క్రీస్తు సైన్యమై సమైక్యమై క్రీస్తు సైన్యమై సమైక్యమై క్రీస్తు సైన్యమై సమైక్యమై మరి మీకోసం నేను కూడా ప్రార్థించాలని ఆశిస్తే ఆ విషయాన్ని మాకు తెలియచేయండి, ఉత్తరం రాయండి, టెలిఫోన్ చేయండి, ఈమెయిల్ SMS ద్వారా కూడా మీ పేరు చిరునామా వివరాలను పంపించండి. మీ ఫోన్ నెంబర్ కూడా తెలియచేయండి. వీలైతే మీతో ఫోన్లో కూడా మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభు చేతుల మీద మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనదిగాక. ఇక మీదట మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మా ఒకే చిరునామా జైపాల్ ఫౌండేషన్స్, 29 న్యూ కాలనీ రోడ్, వేళచ్చేరి, చెన్నై 42.